హలో ఎవరీవన్, సమంత గారు సో గత కొన్ని రోజులుగా మ్యారేజ్ గురించి చక్కెర్లు కొడుతూనే ఉంది. సో అప్పుడు ఇప్పుడు అంటే అయితే ఇప్పుడు దానికి ఫుల్ స్టాప్ అన్నట్టు తెలుస్తుంది. సో దాని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ దుర్గా వాటర్మణి గారు ఉన్నారు స్టూడియోలో. వెల్కమ్ చెప్దాం. హలో మేడం. హలో మా. ఎస్ మేడం, సమంత గారి పెళ్లి గురించి సో ఫుల్ స్టాప్ పడిందని అంటారా? నాకు తెలియదండి. మనకు వచ్చిన వార్త ఏంటంటే ఈషా సెంటర్లో ఆవిడ పెళ్లి చేసుకోబోతారు, రాజు నిడుమోరున్ అని వచ్చింది. అయితే దాని మీద రాజు నిడుమోరు మొదటి భార్య ఒక పోస్ట్ పెట్టారు కదా. ఆ పోస్ట్లో ఏం పెట్టారు, ఆవిడ తెగించిన వాళ్ళు ఏదైనా చేస్తారు అన్నట్టుగా పెట్టింది. సాధారణంగా మనకు సామెత ఉంది, తెగించిన వాడికి తెడ్డలింగం అని. అయితే ఇక్కడ ఇది యాక్చువల్గా ఎవరి వ్యక్తిగతం వాళ్ళది, దీని గురించి మనం మాట్లాడాల్సిన పని లేదు. కానీ ఎందుకు మాట్లాడాలంటే సమంత అనే వ్యక్తి ఒక హీరోయిన్గా ఆవిడ ప్రజలకు ఇష్టమైన వ్యక్తి. తర్వాత ఇటీవల కాలంలో ఆవిడ ఒక నిర్మాతగా కూడా మారారు. అంతకుముందు రాజు నిడుమోరు దర్శకత్వంలో ఆవిడ కొన్ని సీరియల్స్ కూడా చేయటం జరిగింది. సో ఆవిడ గురించి మాటలు వస్తాయి. ఎందుకంటే అతను కూడా బీయింగ్ ఏ డైరెక్టర్, అతను పూర్తిగా ఇంకా విడాకులు ఇవ్వకుండా సమంతను చేసుకుంటారా అనేది కూడా చక్కర్లు కొడుతోంది. కాబట్టి ఇవాళ మీరు అన్నట్టుగా ఈషా సెంటర్లో వాళ్ళు పెళ్లి చేసుకుంటారా అనే ఒక వార్త బాగా వైరల్ అవుతోంది. దీని మీద రకరకాల కమెంట్స్ అయితే వస్తున్నాయి. ఎస్ మేడం, వాటిలో మరి ముఖ్యంగా నాగ చైతన్య గారిని వదిలేసి మరి అక్కడికి వెళ్ళడానికి అంత ఏముంది అని క్వశ్చన్. అది తప్పండి. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, ఇప్పుడు ఆవిడ అంతకుముందు ఎవరిని చేసుకున్నారు, ఇప్పుడు నాగ చైతన్య కూడా వదిలేసి ఇంకొక పెళ్లి చేసుకున్నారు కదా. మగవాళ్ళకో రూలు, ఆడవాళ్ళకో రూలు ఉండదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మన నిన్నటి గురించి మనకెందుకు. ఇప్పుడు ఇవాళ కూడా రాజు నిడుమోరు అనే వ్యక్తి డైరెక్టర్గా ఉన్నప్పటికీ అతను ఒక సాధారణ మనిషిగా మనం ఆలోచిస్తే, అతను మొదటి భార్యకి విడాకులు ఇచ్చి సమంతం చేసుకున్నారనుకోండి, అది ఎవరికి అసలు దాని గురించి ఆలోచన ఉండదు. వాళ్ళ ఫ్యాన్స్ కూడా అడగరు. ఇప్పుడు ఎందుకు అడుగుతారు, అది క్లారిటీగా లేదు కాబట్టి మాట్లాడుతున్నారు తప్ప. ఇప్పుడు సమంత విడాకులు తీసుకున్నారు, షీ కెన్ మ్యారీ ఎనీబడి, అది ఆవిడ ఇష్టం కదా. ఆవిడ చేసుకుంటారా చేసుకోరా, సహజీవనం చేస్తారా, దాని గురించి ఎవరికి అబ్జెక్షన్ ఉండదు. కాకపోతే రాజు నిడుమోరు భార్య ఆవిడ వార్తలకు వస్తున్నారు కాబట్టి దీని మీద అందరికీ ఒక కుతూహలం వచ్చింది. దట్టు ఇటీవల కాలంలో ఆయనతోటే వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు సమంత. తర్వాత ఇటీవల దీపావళి కూడా జరుపుకుంటూ వాళ్ళు ఫోటోలు కూడా విడుదల చేసినట్టున్నారు కొన్ని. సో ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఈ వార్తకి ఇంత ఇంపార్టెన్స్ వచ్చిందండి. ఇదే సమంత రాజు నిడుమోరు విడాకులు ఇచ్చేసాక వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు అనుకోండి, అది పెద్ద వార్తే కాదు. ఓకే, ఆవిడ మంచిగా లైఫ్లో సెటిల్ అయ్యారు అని అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇవాళ దీని మూలంగా ఆవిడ ఆ మాట అన్నారు కాబట్టి, సో ఏ వ్యక్తి అయినా సరేనండి, ఇప్పుడు పెళ్లి చేసుకోవటం అనేది వాళ్ళ వ్యక్తిగతం, దాని గురించి మనం మాట్లాడడం. కాకపోతే వీళ్ళు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి ప్రజలకు వీటి మీద కుతూహలం ఉంటుంది. రెండోది, వాళ్ళు సవ్యంగా చేసుకున్నారనుకోండి, ఎవడు దాని గురించి మాట్లాడు. ఇక్కడ ఇంకొక అమ్మాయి ఇన్వాల్వ్ అయ్యి ఆవిడ బాధపడుతోంది కాబట్టి దీని మీద ఇంత కాంట్రవర్సీ వస్తుంది. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుని ఆల్రెడీ పెళ్ళైన వాడిని చేసుకుని బాధపడిన వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో బోల్డ్ మంది ఉన్నారు. సావిత్రి దగ్గర నుంచి మీరు తీసుకుంటే, కానీ హేమమాలిని ఎక్సెప్షన్. మీకు ఇటీవల కాలంలో హేమమాలిని ఇంటర్వ్యూస్ కనుక మీరు చూసారంటే ఆవిడ చాలా అద్భుతమైన ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆవిడ ఎంత బాగా మాట్లాడారంటే, ధర్మేంద్రని బాధ పెట్టడం నా అభిమతం కాదు, ఆయనకి ఎలా కావాలంటే అలా నేను ఉన్నాను, అలాగే మీకు ఎవరూ లేరు. నిజంగా చెప్తున్నాను నేను. చాలామంది ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళని చేసుకుని వీళ్ళు, అంటే నేను ఒకటి చెప్తానండి, మీకు ఆల్రెడీ పెళ్ళయిందని తెలిసాక యూ కెనాట్ ఎక్స్పెక్ట్ దట్ నాకు ఫుల్గా అతను నాకు కావాలి అనుకుంటే అది కుదరదు కదా. ఫస్ట్ భార్యకి విడాకులు ఇవ్వకుండా మిమ్మల్ని చేసుకున్నప్పుడు వాళ్ళకి ఆ స్పేస్ ఉంటుంది, వాళ్ళకి అక్కడ వస్తాయి సమస్యలన్నీ. ఇప్పుడు విడిపోయాక చేసుకున్నారు అనుకోండి, ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇవాళ రాజు నిడుమోరు విషయంలో క్లారిటీ లేదు కాబట్టి ఇంత గందరగోళం జరుగుతోంది. ఇంకొకటి, అసలు ఈషా సెంటర్లో ఇలాంటి పెళ్ళిళ్ళు చేస్తారా? ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు అసలు యాక్చువల్గా తెలుగు సంప్రదాయం ప్రకారం చూసుకుంటే మనకి మూఢాలు స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ. ఇప్పుడు ముహూర్తాలు లేవు కాబట్టి అసలు ఇప్పుడు ఈ వార్తలో ఎంత నిజం అనేది కూడా ఆలోచించాలి మనం. సో ఏది ఏమైనా సమంత మంచిగా సెటిల్ అవ్వాలని అందరూ కోరుకుంటున్నారండి, అందులో ఏమీ డౌట్ లేదు. కాకపోతే అది అన్ని రకాలుగా కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని మాత్రం ప్రతి వాళ్ళు భావిస్తున్నారు. ఎస్ మేడం, దీంతో ఇప్పుడు సమంత గారు మళ్ళీ అంటే టాలీవుడ్లో కావచ్చు, సో మూవీస్ ఇవన్నీ ఇంట్రెస్ట్ చూపిస్తారు అనుకోవచ్చా మనం? చూపిస్తున్నారుగా, ఆవిడ హెల్త్ సెట్ అయినట్టుంది. సో షీఈ్ వర్కింగ్. ఆవిడ మంచిగా సినిమాలు, శుభమా ఏదో సినిమా తీస్తున్నారో ఏదో వేరే కూడా చేస్తారు. ఆవిడ కూడా మళ్ళీ యాక్ట్ చేస్తారమ్మా, ఏముంది అందులో.
ఇప్పుడు షీ కెన్ కంటిన్యూ హెర్ కెరీర్ కదా. ఎస్ మేడం. ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి కాబట్టి ఆవిడ కొంచెం గ్యాప్ తీసుకుని ఉండొచ్చు. ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ సెట్ అయ్యాక ఆవిడ కెరీర్ పరంగా ఆవిడ ముందుకెళ్తారు. ఏమండి మనం పాత విషయాలు ఎవరి గురించి మనకు అనవసరం అండి. నాగ చైతన్య ఏం చేశారు, ఈవిడ ఏం చేశారు, ఈజ్ ఇట్ అవర్ ఇది కాదు మనకు అసలు వద్దే వద్దు. ఆడవాళ్ళ విషయంలో ముఖ్యంగా వాళ్ళ గురించి నెగిటివ్ మాట్లాడటం అనేది నాకు నచ్చని విషయం. ఎస్ మేడం, ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో అంటే ట్రోల్స్ కావచ్చు, మీమ్స్ ఇలాంటివి వస్తూనే ఉన్నాయి. సో ఇలాంటి వాటికి ఎప్పటికీ ఫుల్ స్టాప్ అనేది పడట్లేదు. మీకు మొన్ననే సుప్రీంకోర్టు కేంద్రాన్ని అడిగింది, జస్ట్ 2 days అయింది. మీరు ఏంటి అసలు ఈ అబ్యూజులు కావచ్చు లేకపోతే ఇట్లాంటి కంటెంట్లు కావచ్చు వీటి మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారని. సో ఒక కదలిక అయితే వచ్చింది. మరి కేంద్రం ఏం రిప్లై ఇస్తుంది, ఏ రకంగా దీన్ని నియంత్రిస్తారు అనేది మనం వెయిట్ చేసి చూడాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.